ఈరోజు చాలా దుఃఖదాయకమైనటువంటి రోజు. మన భారతదేశంలో 50% ఉన్నటువంటి 50% ఉన్నటువంటి మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే 2023లో నారీ శక్తి వందన్ అధినియం ప్రకారంగా ఏదైతే 33% రిజర్వేషన్స్ ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి 3 అమెండ్మెంట్స్ అనేది తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మొదటి అమెండ్మెంటు 131వ సవరణ బిల్లును ఈరోజు 2/3 వంతు ఓట్లతోటి పార్లమెంట్లో అంటే లోక్సభలో గెలవాల్సిన ఆవశ్యకత ఉండే. కానీ మన దుర్భాగ్యం వల్ల ఈరోజు కాంగ్రెస్ వల్ల పాపం వల్ల కాంగ్రెస్ ఈ దేశానికి చేసినటువంటి నష్టం ఇంతంత కాదు. ఈ నష్టం మరొకసారి గుర్తించుకోవాల్సినటువంటిగా ఎప్పుడు కాదు, ఇది దుర్దినంగా మనం భావించవచ్చు. 298 ఓట్లు అనుకూలంగా సాధించినప్పటికీ ప్రతికూలంగా 230 ఓట్లు వాళ్ళు వేసారు. ఒకవేళ ఇంకో 40 ఓట్లు వచ్చినట్లయితే ఈరోజు 2/3 వంతు మెజార్టీతోటి ఈ బిల్లు చట్టరూపంలో అయితే 2029 లోక్సభ ఎన్నికల్లో వారికి 33% రిజర్వేషన్స్ లభించి ఈరోజు చట్టసభలో సంతోషంగా మహిళలు, గ్రామీణ మహిళలు, రాజకీయ నేపథ్యం లేని మహిళలు, చదువుకున్నట్టు మహిళలు, వ్యవసాయదారులైనట్టు మహిళలు అందరూ కూడా వారి యొక్క అవకాశాలు లభించేది. అట్లనే 2011 జనగణన ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ కొంత పెరిగేది. ఈ రకంగా ఈ దేశానికి ఎంతో మేలు జరిగేది. అమూల్యమైనటువంటి అవకాశాన్ని జారవిడ్చడం జరిగింది. ఈరోజు మరొక పాపాన్ని కాంగ్రెస్ కూటగట్టుకున్నది. ఈ యొక్క మహిళల పట్ల ఇంత ద్రోహచింతన చేసినటువంటి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మహిళలు చాలా బాధపడతా ఉన్నారు. ఎంతో సంతోషంగా 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఈ బిల్లు ఈ రకంగా చట్టరూపం దాల్చకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ బాధాకరానికి ఈ పాపం మొత్తం కూడా కాంగ్రెస్కే చెందుతుందని చెప్పి గుర్తించుకోవాల్సినటువంటి రోజు. కాంగ్రెస్ దీనికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేసినటువంటి కృషిని బూడిదలో పోసినారు. కానీ ఈ కృషిని మనం వదిలిపెట్టేది లేదు. మహిళలకు రిజర్వేషన్స్ వచ్చేదాకా, వారి భాగం వారికి లభించేదాకా భారతీయ జనతా పార్టీ ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. భారత్ మాతాకి జై. మహిళలకు మేలు జరగాలి, మహిళల రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు కావాలని చెప్పి నేను అభిలషిస్తూ ఉన్నా. అందుకు ఎంతటి దూరంగానైనా మనం ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజా మద్దతుతోనే దీన్ని మనం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నా. భారత్ మాతాకి జై. వందే మాతరం. నారీ శక్తి జాతీయ శక్తి. భారత్ మాతాకి